యుగ పురుషుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు హార్దిక శుభాభినందనలు. తెలుగువాడి ఆత్మగౌరవం అన్న నినాదంతో కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి అప్పుడు నొచ్చుకొని తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేక సొంత పార్టీ పెట్టిన 8 నెలల్లోనే ఒక ప్రభంజనం సృష్టించి అధికారంలోకి వచ్చిన ఒక గొప్ప నాయకుడు, మార్గదర్శకుడు, దిశానిర్దేశకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అన్న ఎన్టీఆర్ అంటేనే ఒక బ్రాండ్. సినీ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ తనకంటూ ఒక ప్రత్యేకత చాటిన నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన వేసిన తెలుగుదేశం పార్టీ అన్న బీజం విలువలకు పెద్దపీటగా, నైతికతకు నిదర్శనంగా కొనసాగుతూ వచ్చింది. నందమూరి తారక రామారావు గారి తరువాత ఆ ఒరవడిని పుచ్చుకొని ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విలువలతో కూడిన రాజకీయాలను కొనసాగిస్తూ నందమూరి తారక రామారావు గారి రాజకీయ వారసుడిగా తెలుగుదేశం పార్టీని విలువలతో పెట్టి ఆ కొనసాగింపుగా చేశారో దాన్ని మరింత విస్తృతం చేస్తూ పార్టీకి వన్నె తెచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ ఏదైతే ఇంతవరకు కొనసాగిస్తూ వస్తున్నారో, ఇప్పుడున్న ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి పట్టం కడతారు. తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో ఖచ్చితంగా గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తించారు. కాబట్టి ఖచ్చితంగా గెలిపిస్తారు అన్న నమ్మకంతో మొత్తం యావత్ ప్రజానికము, యావత్ ఆంధ్ర రాష్ట్రము ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగే ఏకైక నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరొకసారి భారతదేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా మలచడానికి మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ 4వ తారీఖున జరిగే ఎన్నికల కౌంటింగ్లో అఖండ మెజారిటీతో విజయం సాధించి జూన్ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున, ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి అన్న నందమూరి తారక రామారావు గారిని ఈ విధంగా స్మరించుకునే అవకాశం కల్పించినందుకు మరొకసారి D3 న్యూస్కు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు కలలు కన్నారో వారి కలలకు తగ్గట్టు రూపాంతరం చెందుతుందని, అన్ని రంగాల్లో అశేషమైన అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ.